యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ నేనైతే నాకు హెల్త్ బాగాలేదని ఆడ వీడియో పెట్టాను కదా, ఇంకా నాకు సెట్ అవ్వలేదు, బాగా హెడేక్ అయితే ఉంది. ఇంకా సరే వేడిగా అయితే ఏమైనా తిందామని అయితే అనిపిస్తుంది. మనమైతే వేడిగా ఏమైనా తింటే మనకి హెడేక్ అని తగ్గుతుంది. ఇది ఇప్పుడు టిక్ కాదు, మా మమ్మీ వాళ్ళది టిక్ ఇది. ఇంకా అందుకని అయితే చూడండి, నేనైతే హైలో పెట్టాను కొద్దిగా పాలు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మీకు లాంగ్ వీడియో కావాలంటే కింద అప్పుడు వేస్తాను, తీసేయండి. ఏంటంటే ఇవాళ అంజీరు ఇంకా పిస్తా బాదం ఇవన్నీ అయితే వేసేసాను. ఎందుకంటే ఎవరు తిన్న వాళ్ళు సగ్గు బియ్యం ఇలా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. నేనైతే మా కింద అద్దెకున్న వాళ్ళకైతే ఇచ్చాను, తర్వాత నేను కూడా కొద్దిగా తీసుకుని తాగాను. నాకు ఇప్పుడు హెడేక్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మా మమ్మీ అయితే సోపు ఇంకా అల్లము అవన్నీ వేసుకొని అయితే కొద్దిగా మరగపెట్టి టీలాగా తాగు తలతిప్పి తగ్గుతుంది అండి. కానీ 3 days నుంచి నాకు తగ్గట్లేదు. ఇంకా మళ్ళీ ఫీవర్ కూడా వస్తుంది పోతుంది. ఇంకా మా వారైతే ఇంక వేడివేడిగా తింటావా అని అయితే అడిగారు. నాకేం వద్దు అసలు, బయటికి నేనే చేసుకుంటా. సొల చేతులు అయితే ఇన్న సగ్గు చామలు అయితే నానబెట్టేసాను నైట్. ఇంక నానబెట్టిన తర్వాత మనమైతే ఆగుతామా, పాలు అయితే తెప్పించుకొని ఇంకా బెల్లం అయితే వేసుకొని, ఇదిగోండి ఎంత బాగుందో, నా స్మెల్ అయితే భలే ఉంది. అయితే అంజీరు చూసాను ఎలా చేసేసాను. అంజీరు అయితే బాగా మెత్తగా అయితే చేశాను. చేసిన తర్వాత ఇంకా చూడండి సగ్గు బియ్యము, మనకి ఇంకా ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి, కిస్మిస్లు, మనకి ఏమి వాళ్ళు తినని వాళ్ళు ఎవరు ఉంటే చిన్నపిల్లలు దయచేసి ఇలా అయితే పెట్టండి. బయట ఫుడ్ అయితే ఎలా చేసేయండి. ఇంకా ఇలా పెట్టి ఇలా తిన్న తర్వాత మా వారికి నాకైతే చాలా ఇష్టం. ఇంక నేను ఏం చేస్తానంటే పల్సగా చేసేసుకుంటాను. కొంతమంది గట్టిగా తింటారు కదా, అలా అయితే బాగుంటుంది. కానీ మేమైతే అలా తినము, మాకు బాగా పల్సగా అయితే వాటర్లా నీళ్ళలా ఉండాలి. ఇంకా సరే అయిపోయింది కదా అని ఇంకా మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఇదైతే పాయసం అయితే రెడీ చేసేసాను. ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, ఫస్ట్ బౌల్ అయితే మేమైతే వచ్చి కూడా 3 days అవుతుంది. ఇంకా నాకు హెడేక్ అయితే తగ్గలేదు కదా, ఇంక వేడి తాగాలని అనిపించి సేమ్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుంది చూడండి, ఎంత బాగా అది అక్కడ కుక్ అవుతుంటే స్మెల్ అయితే బ్రహ్మాండంగా అయితే వస్తుంది. చూసారా అంజీరు ఎలా అయిపోయిందో. అంజీరు అయితే ఎవరు తినని వాళ్ళు కూడా ఉంటారు. మా మమ్మీ అయితే ఈ తింపిడాకి నాన్న హంసలు చిన్నపిల్ల చేసినట్టు చేస్తుంది మా మమ్మీ అయితే. కానీ డాక్టర్లు చెప్పినా కూడా మా మమ్మీ వినట్లేదు. ఇంకా మా మమ్మీకి ఏం చెప్పారంటే, డాక్టర్లు అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా అంజీర్వి అలాంటివి పెడితే అసలు బ్లడ్ లేదు మా మమ్మీకి, ఇంకా ఇలాంటివి పెడితేనే కొద్దిగా వస్తుందని. నేను ఇంకా విజయవాడకి వెళ్ళినప్పుడు మా మమ్మీకి అయితే అసలు ఊరుకోను. ఇలాంటి డ్రై ఫ్రూట్స్లైనా లేకపోతే యాపిల్స్ అయినా కట్ చేసి లేకపోతే జ్యూస్లా పెట్టించి ఇస్తాను. అస్సలు మా మమ్మీ ముట్టుకోదు. ఇంకా ఏం చేస్తామంటే జబర్దస్తిగా ఇంకా పట్టుకొని అయితే ఇలా అయినా తాగిస్తాను నేనైతే. ఎందుకంటే చెప్తున్నాను, మమ్మీ ఉన్న వాళ్ళకైతే నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలా బాగా కేర్ తీసుకోండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినా మనం వెళ్ళినా ఎంతో మనం వాళ్ళు ఇబ్బంది పడతారు, మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మనం ఇబ్బంది పడకుండా ఇలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది. చూసారు ఎంత బాగా కుక్ అవుతుందో. ఇక్కడికి స్మెల్ వస్తుంటే నాకు చాలా బాగా ఇష్టం ఉంటుంది. తర్వాత యాలక్కాయలు అన్నీ వేసేసాను. ఇంకా మధ్యలో మీరు నెయ్యి వేస్తారో లేదో నాకైతే తెలియదు. నేనైతే కంపల్సరీగా అసలు నెయ్యి అయితే వేయను, కొద్దిగా అంటే 1/2 hour లేకపోతే ఒక లెమనే వేసేస్తాను. వేసేసిన తర్వాత మనమైతే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలోకి అయితే స్టోర్ చేసుకోవడమే. స్టోర్ చేసిన తర్వాత టేస్ట్ చూపిస్తాను. ఇప్పటికైతే నీకైతే సబ్స్క్రైబర్స్ అయితే 4 మంది సబ్స్క్రైబర్స్ అయితే అంటే 4 millionsలో ఉన్నారు. ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ అనేది మీకు సెండ్ చేయగలను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇట్ ఈస్ ఫిరోజ్ రేంజ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.